చేయొచ్చు. ఈటింగ్ డిజార్డర్స్ అంటే ఒకటి, ఈటింగ్ ఎక్కువ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? ఎక్కువ తీసుకోవాలని ఆహారం ఎప్పుడు అనిపిస్తుందంటే అది జిహ్వ చాపల్యం చొప్పున రుచిగా ఉండటం వల్ల అనిపిస్తుంది. ఈ రుచిగా ఉండటం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? టేస్ట్ దగ్గర నుంచి వస్తుంది. అంటే మనం లావు కావటానికి లేకపోతే సన్నంగా ఉండటానికి సామాన్యంగా ఉండటానికి గల కారణం ఏంటంటే మన నాలుకే. కాబట్టి చూసే ప్రతిదీ కావాలనుకోవటం. సో డబ్బు సరిపడా ఉంది కాబట్టి అది కొందాం ఇది కొందాం ఇది తిందామని నలుగురితో పాటు ఉండటం, అనేక రకాల ఫంక్షన్లకి దావత్తులకి అటెండ్ కావటం, మనమే ఎక్కువ సెలబ్రిటీస్ని కానీ సెలబ్రేషన్స్ చేయటం, ఇట్లాంటివన్నీ సామాజిక వాతావరణంలో సోషల్ డిగ్నిటీ కోసం చేసేటువంటి ప్రతి పద్ధతి కూడా మనం అవసరానికి మించి ఆహారాన్ని తీసుకునేటువంటి దుస్థితి వస్తుంది మనకి. కాబట్టి ఇది తగ్గుతుంది. ఎందుకో తెలిసిన, మనం ఉత్తన పాదాసనం అంటే కాళ్ళు రెండు పైకి లేపేసి బ్రీతింగ్ తీసుకుంటూ నెమ్మదిగా కింద దించాడు. అప్పుడు ఏమవుతుందంటే పొట్ట దగ్గర ఉండే మజిల్స్ కానీ లేకపోతే ఇంటర్నల్ ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉత్తేజం పొందుతాయి. ఎపిటైట్ కూడా కంట్రోల్ అవుతుంది. అంటే నీకు దాహమైనా కానీ ఆకలైనట్టు అనిపించేసి తిందాం అనిపిస్తుంది. అట్ట కాకుండా దాహం అయినప్పుడు దాహం మాత్రం అయింది కాబట్టి మజ్జిగ తాగాల, మంచినీళ్ళు తాగాల, జ్యూస్ తాగాల అనే సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి యోగా చేస్తున్నటువంటి విద్యార్థి కానీ యోగా చేస్తున్నటువంటి మధ్య వయస్కుడు కానీ ఏ సాధకుడికైనా సరే ఒక్క నెల రోజులు సాధన చేసిన తర్వాత ఎవరు చెప్పనవసరం లేకుండానే ఇన్టేకింగ్ ఆఫ్ ఫుడ్ అనేది 30% తగ్గించుకుంటాడు. ఎప్పుడైతే ఇన్పుట్ తగ్గిందో అవుట్పుట్ కూడా తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి యోగాని బరువు తగ్గడం కోసం కాదు వినియోగించాల్సింది, అసలు ఆకలి నియంత్రణ కోసం, సరైన ఎపిటైట్ కోసం, మంచి జీర్ణశక్తి కోసం మనం యోగా సాధన చేయాలి. అప్పుడు లోపల ఉండేటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా 11 సిస్టమ్స్ సక్రమంగా పనిచేస్తాయి. ఇవన్నీ సలక్షణంగా పనిచేయడానికి కనీసం 12 వారాల యోగ సాధన అనేది అవసరం ఎవరికైనా సరే.